హాయ్ అండి. ముందుగా అందరికీ శ్రీమాత్రే నమః. నేనైతే ఇంక పనికి వెళ్ళేసొచ్చి ఇంట్లో క్లీన్ అయితే చేసేసుకొని, ఇంక పూజకైతే ప్రిపేర్ చేసేసుకుంటానండి. దేవుని సామాన్లంతా ఇట్లా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఇవన్నిటికి బొట్లు పెట్టేసుకొని, నేను పూజ రూమ్‌లో పెట్టేసుకొని, ఈరోజు గుడికి వెళ్దామని, అమ్మవారికి ప్రసాదం తీసుకుపోదామని పొంగలైతే చేస్తున్నానండి. గుడైతే దగ్గరే అనమాట. ఇంటెనకే ఉంది. మాంకళ్ళమ్మ గుడి అని ఉందనమాట. ఇంక అక్కడికెళ్ళి దీపాలు పెట్టేసి, ప్రసాదం ఇచ్చేసి అయితే వచ్చేస్తామని, ఇంక నేనైతే ఇంట్లో క్లీన్ అయితే చేసేసుకొని, పూజ అయితే ప్రిపేర్ చేసేసుకుంటానండి. ఇంకా గడప ముందరైతే ఇట్లా ఉప్పు మీద నిమ్మప్పులు పెట్టుకొనేసి ఇట్లా పూజ అయితే చేసుకుంటానండి దిష్టి కోసము. ఇంక ఇంట్లో కూడా పూజ అయితే చేసేసుకున్నాను. చేసేసుకొని ఇంట్లో కూడా ఉప్పు దీపం అయితే పెట్టుకుంటానండి. చూసారు కదా! ఇంకా ఈ వీడియో తీసినప్పుడు ప్రసాదం అయితే పెట్టినలేదు, మర్చిపోయినాననమాట. ఇంకా మళ్ళీ ప్రసాదం పెట్టి పూజ అయితే చేసేసినానండి. ఇంకా 3 దీపాలైతే వెలిగియకూడదు అంటారు. నేను చాలా చోట్ల అడిగానండి. వెలిగించొచ్చు, ఏం పర్లేదు అన్నారండి. లలితా సహస్రనామాలు చదువుకుంటాను.